రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా? అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత. ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9160044744. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 12 పాఠశాలల్లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్ వర్క్షాప్ల నిర్వహణ. ఏఎండి స్పాన్సర్షిప్తో జనవరి 6, 2025. సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల 12 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పాఠశాలల్లో ఒకరోజు రోబోటిక్స్ వర్క్షాప్లను విజయవంతంగా నిర్వహించింది. ఈ వర్క్షాప్ల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక రోబోటిక్స్ను పరిచయం చేయడంతో పాటు ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటార్లు మరియు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ పై వారి అవగాహనను పెంపొందించారు. ఈ వర్క్షాప్లలో మొత్తం 1072 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 541 మంది బాలికలు మరియు 531 మంది బాలురు ఉన్నారు. పాల్గొన్న పాఠశాలలు: పీఎం శ్రీ సెడ్పిహెచ్ఎస్ ఆస్వాపురం 98, పీఎం శ్రీ జిహెచ్ఎస్ బాబుక్యాంప్ చుంచుపల్లి 74, సెడ్పిహెచ్ఎస్ పాల్వంచ 100, సెడ్పిహెచ్ఎస్ హేమచంద్రపురం 59, టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ జి ములకలపల్లి 81, పీఎం శ్రీ సెడ్పిహెచ్ఎస్ పాపకొల్లు 74, టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ బి పాల్వంచ 105, పీఎం శ్రీ సెడ్పిహెచ్ఎస్ దామపేట 127, పీఎం శ్రీ సెడ్పిహెచ్ఎస్ సుజాత నగర్ 124, జిహెచ్ఎస్ కూలీలైన్ కొత్తగూడెం 68, పీఎం శ్రీ సెడ్పిహెచ్ఎస్ సారపాక బూర్గంపహాడ్ 93, పీఎం శ్రీ ఎస్ఎన్ఎం సెడ్పిహెచ్ఎస్ కొర్రజలగుట్ట 69. వర్క్షాప్ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు నిరంతర సాధన చేయడానికి మరియు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రతి పాఠశాలకు రోబోటిక్స్ కిట్లను అందించారు. ఈ కార్యక్రమం ఏఎండి సంస్థ స్పాన్సర్షిప్తో నిర్వహించబడింది. శిక్షణ అమలులో భద్రాద్రి కొత్తగూడెంలోని టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ కొత్తగూడెం, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం కళాశాలల విద్యార్థులు సోహం అకాడమీ ట్రైనర్లతో కలిసి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శిక్షణ అందించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పూర్తి సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాలల మేనేజ్మెంట్ నుంచి అత్యుత్తమ సహకారం లభించింది. ఇలాంటి కార్యకలాపాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొంటూ విద్యార్థులను ఉత్సాహపరుస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించారు. సోహం అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ కొమరగిరి సహదేవ్ గారు, సోహం ట్రస్టీ శ్రీ దక్షిణమూర్తి గారు, రోబోటిక్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ జస్వంత్ గారు పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. వారు విద్యార్థులకు మార్గనిర్దేశనం అందిస్తూ మరిన్ని ఆవిష్కరణాత్మక కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. అలాగే టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ కొత్తగూడెం ఫ్యాకల్టీ సభ్యులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారి ప్రాజెక్టులను పరిశీలించి మార్గనిర్దేశనం అందించారు. కార్యక్రమ ప్రభావం, ప్రోగ్రామ్ ఇంపాక్ట్: 1,03,040 మంది విద్యార్థులకు శిక్షణ, 587 పాఠశాలలకు చేరువయ్యారు. శిక్షణ కర్ణాటక, జార్ఖండ్ మరియు మహారాష్ట్రకు విస్తరించింది. 72 కళాశాలల్లో శిక్షణ మరియు 6,374 మంది కళాశాల విద్యార్థులకు ప్రయోజనం. రోబోటిక్స్ విద్య విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న సోహం అకాడమీ తెలంగాణను రోబోటిక్స్ విద్యలో ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ గురించి: శ్రీ సహదేవ్ కొమరగిరి గారి స్థాపనతో ప్రారంభమైన సోహం అకాడమీ ప్రస్తుతం 4 ప్రధాన కార్యక్రమాల ద్వారా సమగ్ర విద్యార్థి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్, సోహం యోగా, సోహం సుస్వర, సోహం లీడర్షిప్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమాలు నిరంతరంగా అమలులో ఉండి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సామర్థ్యం మరియు బహుముఖ నైపుణ్యాలను పెంపొందిస్తూ అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్నాయి. నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం. మీరు పాడిన పాటను, నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు మా వాట్సాప్ ద్వారా తెలియచేయండి. మా వాట్సాప్ నెంబర్ 9160044744. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా పార్ట్నర్స్: తెలంగాణ సోషల్ సర్వీసెస్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి, టీఎస్ఎస్, టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్.